అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రమోహన్ అండి. నేను ఈ 2008 నుంచి యోగా సెంటర్కి వస్తున్నాను. నాకు వచ్చే ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యోగా సెంటర్లో. యాజ్ అండ్ టుడే ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ సింగిల్ ట్యాబ్లెట్. నాకు చాలా ప్రాబ్లమ్స్, ఆల్మోస్ట్ చెప్పదలుకుంటే చాలా పెద్ద స్టోరీ ఉంది నాకు. ఇప్పుడు హెల్తీగా ఒక సింగిల్ ట్యాబ్లెట్ వాడకుండా రీసెంట్గా ఉన్నాను. మా డాక్టర్, మా సన్నిల డాక్టర్, మా వేంగు డాక్టర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మెడిసిన్ అంటే నేనంటా యోగా అంటాను, వాళ్ళంటే యాంటీ అంటారు. మేము డాక్టర్లు యాంటీ యోగా అంటే యోగా మీద చెప్తానండి. రీసెంట్గా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, వాయిస్ ప్రాబ్లం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన రేపు పొద్దున సర్జరీ చేసేస్తానన్నాను. విజయవాడకి వెళ్ళాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆయన చూస్తాడు లోపల ఒక వాయిస్ కాల్ ప్రాబ్లం ఉందని చెప్పాడు. అసలు మాట రాలా. సరేనని అక్కడ ఓకే అని చెప్పేసి వచ్చేసింది. వచ్చి గురువుగారికి వచ్చి నమస్కారం చేశారు. గురువుగారు నాకు గొంతు రావట్లేదండి, సర్జరీ అంటే నువ్వు ఒక్క నెల రోజులు యోగా చేసి తర్వాత సర్జరీ చేసుకున్నాను ఒకవేళ తగ్గదు. సరే ఏం చేయాలంటే రోజు వచ్చిన పాటనే నాకు అదొక డ్యూటీ అయింది. డాక్టర్ గారికి వచ్చేది నాకు నొక్కేది ప్రయత్నం చేశాను. సో వచ్చిన తర్వాత ఒక 15 డేస్కి నాకు స్లోగా వాయిస్ వచ్చేసింది. తర్వాత నేను మా పాపని ఎప్పుడు సర్జరీ చేయించుకోవడం రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను డాక్టర్ దగ్గర. నేను చేయించుకోను, ఒక 1 మంత్ తర్వాత నాకు ఇలాగే ఉంటే చేయించేసుకుంటాను. గురువుగారు అన్నాడు రోజు సాల్ట్ వాటర్ సమ్ టెక్నిక్ చెప్పాడు సార్, దాని ప్రకారం ఫాలోఅప్ చేశాను. నేను జీవితాంతో గురువుగారు రుణపడి ఉంటాను సార్. ఆ యోగా మళ్ళీ తర్వాత ఒక డాక్టర్ దగ్గర అపోలోకి వెళ్ళాను. ఆయన చూసి తగ్గిపోయిందండి, ఇంకా కొద్దిగా మెడిసిన్స్ ఇట్లా గ్యాస్ ట్యాబ్లెట్ వాడాను. సరే వాడాను. రీసెంట్గా ఆయన పర్ఫెక్ట్గా నాకు హెల్త్ ఉందండి. ఆ గురువుగారికి నేను ఇన్ని రుణమైతే తర్వాత మా పాపది మీరు డాక్టర్ నమ్మని డాడీ అంటారు. నేను డాక్టర్ నమ్మనమే, నా సిద్ధాంతం అది. నేను యోగాకే వెళ్తా. యోగా నాకు మోకాళ్ళ పోయి డాక్టర్ గారు 10 years బ్యాక్ నీ రీప్లేస్ చేయాలంట. గురువుగారికి ఏమైనా రావట్లేదంటే సార్ గురువుగారు కింద కూర్చోంటున్నాడు, డాక్టర్ గారు నడవద్దు అంటాడు. ఏం కాదు వచ్చి కూర్చొని చేసుకో అన్నాడు. ఇప్పుడు గంటన్నర నుంచి కూర్చున్నా నాకు ఆ ప్రాబ్లం రాలేదండి. సో ఆ యోగా అనే నమ్మకం ఒకటి ఉండాలి. ఫస్ట్ బిలీవ్ లేనిది ఏది పని జరగదు. ఇదొకటి నాకు రీసెంట్గా చేసిన దాంట్లో నేను సర్జరీకి లేకుండా చేశాను. అదేవిధంగా బీపీ షుగర్ 2 అటాక్ అయినప్పుడు కూడా ట్యాబ్లెట్ వాడలా. కానీ యోగాకు వచ్చిన తర్వాత యోగాలో కూర్చొని ఎంత ఓపిక చేసుకున్నానో ఇప్పుడు పర్ఫెక్ట్గా 120/78 ఉంటుంది బీపీ. షుగర్ వచ్చి 100, నో ట్యాబ్లెట్. మా పాప అంటది ఇంకా ట్యాబ్లెట్ మళ్ళీ చెక్ చేపిస్తే నో నీడ్ టు ట్యాబ్లెట్. ఇది ఒక్కటేనండి. యోగా అనేది ఒక నా జీవితంలో నేను ఈ మాత్రం ఉన్నానంటే కూడా యోగా. నాకు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ రోజు యాక్సిడెంట్లో చచ్చిపోయాను అనుకున్నాను. నాకు ఆ గురువుగారు గుర్తొచ్చాడు. ఒక చెప్పే ఎక్కడైనా కూడా బ్రీతింగ్ ఈజ్ అవర్ లైఫ్ అని. నాకు బెలూన్స్ ఓపెన్ అయిన తర్వాత నేను గట్టిగా ఒక 3-4 times అంటే నా లంగ్స్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన గురువుగారి గురించి చెప్పుకున్న గురువుగారు ఈ జీవితాంతో నేను మీకు రుణపడి ఉంటాను, మీరు చెప్పింది ఫాలోఅప్ చేశాను. అలా నమ్మకం అనేది ఒక యోగాలు ఉంటే మటుకు పర్ఫెక్ట్. నేను 88 నుంచి ఇప్పుడు 76 kgs వచ్చాను వెయిట్. అంటే ఫుడ్ కంట్రోల్ లేదు, తక్కువ, కానీ ఫుడ్ అంత కంట్రోల్ చేయట్లేదండి. ఇంకా చేస్తే ఇంకా తగ్గుతానేమో. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే అండి, నమ్మకం అనేది యోగాకు వచ్చినప్పుడు నమ్మకంగా చేసుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి పోయే పనే లేదు. నేనైతే ఇప్పుడు డాక్టర్ దగ్గర పోవట్లేదు. నాకు బీపీ షుగర్ అన్నీ నార్మల్గా వచ్చేసినాయి. నీ రీప్లేస్మెంట్ ఉంది, కానీ ఇప్పుడు చేయించుకోండి. ఇదే విధంగా నేను యోగా చేస్తాను, తర్వాత అవసరమైనప్పుడు చేయించుకుంటాను. అది సార్. అందరికీ నమస్కారం.